నగర్ నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకొచ్చి అగ్రగామిగా నిలుపుతానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు మండిపోతాయన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని, ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీ తీసుకురావాలని వంశీచంద్రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి ఏదో వేవ్ ఉన్నది, అండర్ కరెంట్ ఉన్నది, ఏదో గాలి ఉన్నది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, ఖచ్చితంగా మన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా మీ అందరి కష్టం వల్ల మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కువ మెజార్టీ రాబోతున్నారు. కేవలం అంత మంచి ఉందని ఒక అబద్ధపు ప్రచారం చేసి లాభం పొందనికనే దేశంలో 400 సీట్లు వస్తాయి, మహబూబ్నగర్ పట్టణంలో మాకు మంచి ఓట్లు వస్తాయని వాళ్ళు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అయ్యేది లేదు, అక్కడ అయ్యేది లేదు. నేను రానున్న 5 సంవత్సరాలు ఒక సేవకుడుగా మీకు పూర్తి సమయం ఇచ్చి మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నా. నన్ను మీరందరూ కష్టపడితే ఖచ్చితంగా నేను ఎంపీగా గెలుస్తా. ఎంపీగా గెలిచిన తర్వాత జనం శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మహబూబ్నగర్కి వస్తా. మేమిద్దరం కలిసి జోడెడ్లలాగా పనిచేసి ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామని నేను మీకు హామీ ఇస్తూ